ప్లీజ్ ఎవరు మాట్లాడుకుంటే మన హైదరాబాద్ వెళ్ళాలి. ప్లీజ్ ఎవరు అనేది భావించండి. లాస్ట్ సార్ మరి మన కార్యదర్శి మన అధ్యక్షులు మన జగిత్యాల జిల్లాలో 33 జిల్లాల్లో అన్నింటిలో ముందు తీసుకెళ్తున్నారు. మన ఇద్దరికి నిజంగా మన అభిప్రాయాలు చాలా నిలబడి ఉంది. ఎందుకంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ 1 నిమిషాలలో వాళ్ళు మనం చేసి పెడుతున్నారు. అదేవిధంగా ఈ ₹1,00,000 బీమా అనేది నిజంగా అసలు ఎక్కడ కూడా లేదు. మరి మన ప్రియారిటీలో ఉండడం, అదేవిధంగా మన సార్ వాళ్ళకి ఎవరికైనా కానీ అనుకోకుండా ప్రమాదవశాత్తు వాళ్ళు చనిపోవడం జరిగితే ₹1,00,000 బీమా చాలా మందికి మన ఆంధ్ర సార్ గారు, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు చాలా మందికి ఇప్పించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం గురించి మీకు తెలుసనయ్యా, మీరు దాదాపు సీఎం గారికి చాలా దగ్గరగా వెళ్తున్నారు. మరి మాకు ఉండే సమస్యలు మీకు అన్ని ఎప్పుడెప్పుడు చెప్తూనే ఉన్నాము. మరి మాకు వచ్చే డిఏ కానీ పిఆర్సీ కానీ మరి వచ్చే విధంగా చూసి మరి మీరు మా ఏమైనా సమస్యలు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ. సభాధ్యక్షులు ఆనందరావు గారిని, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి గారిని, ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు జగిత్యాల శాసనసభకి ముందున్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం మనం మన పిఆర్టీ క్యాలెండర్ను ఇదే విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఓపెనింగ్ చేస్తూనే ఉన్నాం. నమస్కారం. గౌరవనీయులు ముఖ్య అతిథిగా చేసిన వివరణ కూడా వచ్చి ఉంటుంది ప్రాబ్లం. మరి అనేక సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వయసులో టెట్ ఎగ్జామ్ రాయడం, అది కూడా ఒక్కో సబ్జెక్ట్లో వారి సొంత సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్టులకు కలిపి ఎగ్జామ్ నిర్వహించడం, ఇది కొంత ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టే విధంగా ఉంది సార్. దయచేసి ఈ విషయంలో మీరు కూడా కొంత చొరవ తీసుకొని దీనికి పరిష్కార మార్గాన్ని చూపించాలని మేము కోరుకుంటున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అనేక సమస్యల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కొత్త సంవత్సరం ఏర్పడితే మరి కొత్త సంవత్సరంలోనైనా మన సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మరి ముందుకు పోతుందని చెప్పి ఆలోచిస్తూ ప్రతిసారి మనం కార్యక్రమం చేస్తున్న ప్రతిసారి సంజయ్ ప్రతిసారి కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా తొందరగా ఉంటారు. ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అన్నకది మాకు ఏ ప్రోగ్రామ్ జర్నీ మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ గంట లేట్ అయినా పర్లేదన్న ఎట్లాగో మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ మేము అనుకుంటుందని. ఎందుకంటే రేపటి నుండి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయితే ఉన్నాయి. మరి ఉపాధ్యాయ సమస్యల్ని మిగతా సమస్యలతో ఎప్పుడు జగిత్యాల అభివృద్ధి నినాదంగా ముందుకు పోతా ఉన్నారు. మరి జగిత్యాలలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు వారి యొక్క సమస్యలు ప్రస్తావించాల్సిన అంశాలు కూడా ఈ యొక్క అసెంబ్లీలో ప్రస్తావించే సందర్భంలో ముందడుగు తీయాలి. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఇంతకుముందు చెప్పిన అంశాలు ప్రధానంగా ఇప్పుడు రిటైర్ అయినటువంటి అజీమమ్మ సార్ వచ్చి మరి రిటైర్ అయిన సందర్భంలో ఈ సార్ రిటైర్ అయిన దాదాపు 3 నెలలు రిటైర్ అయినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉద్యోగులు వారి యొక్క బెనిఫిట్స్ ఒక్కటి కూడా రూపాయలు క్రెడిట్ కాదు. ఎవరైతే కోర్టుకు పోయారో వాళ్ళకి మాత్రం వస్తాయి. మరి ఇంకా ఎంతమంది ఈ రకంగా పోయే పరిస్థితుల్లో మరి కొంచెం ఇబ్బందికరంగా ఉందన్న. మరి ఉద్యోగం 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు చేసినామంటే ఉద్యోగ భద్రత ఉండాలనేటువంటి ఒక ఆశ పోతే ప్రభుత్వ ఉద్యోగం వైపు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు అయితే మీకైతే చెప్పలే వల్ల మా సమస్యలు అంటే ఒక చిన్న చూపు ఉంటుంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే చాలా సందర్భాలు ఇస్తూ ఉంటాం. టీచర్ల సమస్యల తర్వాత ఏమిటి అనేటువంటి వాళ్ళ గురించి, ఎందుకంటే అది ముట్టుకుంటే ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేటువంటి మాట అనుకుంటా ఉన్నారు. కానీ ఒక అంటే మిగతా డిపార్ట్మెంట్లో రాష్ట్రంలో ఉన్న అధికృత సంఘం 70,000 సభ్యులు ఉన్నటువంటి సంఘం జగిత్యాల జిల్లాలో కూడా 2,456 మంది సభ్యులు పిఆర్టీ సంఘంలో కూడా చేరారు. మరి మన సంఘం యొక్క సభ్యత్వం ₹500 ఉంది. ₹500 లోపల మనం చూసినట్టయితే ఒక సభ్యుడు మరణించినట్టయితే ఒకవేళ
మరి ఆ దిశగా మనం పిఆర్టీ సంఘం ముందుకు పోతున్న సందర్భంలో 2456 మంది దాదాపు 2200 మంది కూడా పిఆర్టీ సంఘాలు కూడా కొనసాగుతున్నారు. మీకు ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా ఉపాధ్యాయులు మీకు అందుబాటులో కూడా ఉంటారు. మొన్నటి ఎలక్షన్లో కూడా మీరు చూసే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎంత చలిలో ఉన్నప్పుడు కూడా మనం చూసినట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొట్టమొదటి సిబ్బంది మీ యొక్క ఎన్నికల ప్రక్రియలో కూడా పాల్గొని ముందుపోయినటువంటి సందర్భం. మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు అయితే మన ప్రభుత్వం యొక్క శ్రేయస్సు కోరేటోరు, సంజయన శ్రేయస్సు కోరేటోరు కాబట్టి మీరు ఎట్లనే చేసి మిగతా సమస్యలన్నింటినీ కూడా మాట్లాడేటప్పుడు జగిత్యాల సమస్యలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరినీ మీరు అంతా కూడా చేసుకున్నట్టు కంపల్సరీ అసెంబ్లీ సెషన్లో కూడా మా సమస్యల గురించి కంపల్సరీ మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ యొక్క జగిత్యాల జిల్లా స్టిక్కర్ ఏదైతే ఉందో మనం డాక్టర్ అభిషేక్ గారు మనం చూసినట్లయితే అంతకుముందు లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా మనకు ఆ క్యాలెండర్ మనకు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా డాక్టర్ అభిషేక్ గారు ఈరోజు మనకి క్యాలెండర్ మనకు అందించడం జరిగింది. వారికి కూడా ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. వారికి సభావేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పొద్దున 8 షాపులు నిన్న నైటే ఉంటే బాగా రిక్వెస్ట్ చేస్తే ఈరోజు అయిపోయిన తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణ ప్రోగ్రాంకు వచ్చిన ముఖ్య అతిథులు సంజయ్ కుమార్ గారు మన పాఠశాలలో మన జిల్లా స్థాయి వరకు చదువు బాగా పెట్టారు. అయితే కేంద్ర విద్యాశాఖ సబ్మిషన్ చేసిన దాంట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దాంట్లో మనకన్నా ఎక్కువ బెంగాల్లో ఉన్నాయి 3000 పాఠశాలలు. కానీ వాళ్ళు 2 days లెక్కల ప్రకారం వాళ్ళు 1400 ఇచ్చారు, మన వాళ్ళు 2000 ఇచ్చారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ చేసి ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేసిన క్రమంలో ఈ పరిస్థితి ఏర్పడదు. ఈరోజు సరికి ఉండవు. మన కేంద్రం సర్వేలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, స్ట్రెంత్ను బట్టి అంతే విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని బట్టి దానికి మనకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. యూపీసీఏ ర్యాంక్ ప్రకారం మనము భారతదేశంలో చివరి స్థానంలో ఉన్నాం. అంటే మన అధికారులు, విద్యాశాఖ అధికారులు సూచించే తప్పిదాల వల్ల మనం చివరి స్థానంలో ఉన్నాం. మిగతా రాష్ట్రాల్లో మనకన్నా తక్కువ ఉన్నాయి, కానీ మన రాష్ట్ర విద్యాశాఖ అధికారుల తప్పిదాల వల్ల మనం చివరి స్థాయిలోకి రావడం జరిగిందన్న. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనము 5+3+3+4 ఫస్ట్ గతంలో 6 సంవత్సరాలకు విద్యార్థి బడికి వచ్చేవాడు. ఇప్పుడు 3 సంవత్సరాలకి ప్రీ స్కూల్ యాక్టివిటీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే 3 నుంచి 8 వరకు ఫౌండేషన్, 8 నుంచి 11 వరకు గ్రేటర్, అదేవిధంగా ప్రిపరేటరీ 8 నుంచి 11 మిడిల్, 11 నుంచి 14 సెకండరీ. అయితే గతంలో మనకు మన పిల్లవాళ్ళను 3వ తరగతికి 3 సంవత్సరాలకు పాఠశాలకు పంపించే క్రమం లేకుండే. ఇప్పుడు 3 సంవత్సరాలు తీసుకొని ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పిల్లలకు బట్టే కాకుండా జాయ్ ఆఫ్ లెర్నింగ్, నాట్ బటన్ ఆఫ్ లెర్నింగ్ వరకు కేంద్ర ప్రభుత్వం NEP 2020 ప్రవేశపెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో షాంపిల్గా 2 పాఠశాలలు ఇదివరకే ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి ఖమ్మం జిల్లాలో, రెండోది రంగారెడ్డి జిల్లాలో. వచ్చే సంవత్సరం ప్రతి మండలం కాకుండా కేంద్ర ప్రభుత్వం NCTE ఉన్న సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1 నాడు వచ్చిన తీర్పు ప్రకారం 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ కావాలి. అయితే 2010లో NCTE నామ్స్ వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 57 తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏమన్నా జీవోలో ఏం చెప్తుందంటే 2010కి నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదు. మొన్న సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1 నాడు అందరూ 5 ఏళ్ల సర్వీస్ కన్నా పైబడి ఉన్న వాళ్ళందరూ 2 ఏళ్ల లోపు టెట్ పాస్ కావాలి, లేకపోతే
సవరించాలని కేంద్రంలో దాదాపు దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులు, మన రాష్ట్రంలో 40,000 మంది ఉపాధ్యాయులతో బాధపడుతూ మొదటిపోతాం. మేము మన పార్లమెంట్ సభ్యులు దిశ మీటింగ్లో మేము అరవింద్ గారికి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వారి లెటర్ ఇవ్వడం జరిగింది మన ఇంప్లిమెంటేషన్ ఆధారంగా. తర్వాత మేము వారితో మాట్లాడాం అరవింద్ గారితో మాట్లాడిన క్రమంలో వారు ఏం చెప్పిందంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా మనందరికీ ఎటు నుంచి వినాయకులు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కావున మనకు దాదాపు పార్లమెంట్ సమావేశాలు అయ్యేలో కన్నా దీని మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయించి ఎటు నుంచి వినాయకులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆవిష్కరణ సందర్భంలో గ్రామం నుంచి సాధించిన అధ్యక్షులు ఆనందరావు గారు, కార్యదర్శి బాధ్యులు రాజు గారు, జమీల్ గారు, జమీల్ గారు, వేదిక ఉన్న వివిధ హోదాలని ఇంతకుముందే వేరే ఉపాధ్యాయులు వారు కూడా రావడం, వారు నియమించబడ్డ సందర్భంలో కూడా ఈ టెక్ విషయంలో పొద్దున ఫస్ట్ దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా వివిధ మాధ్యమాల ద్వారా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. వివిధ రంగాల్లో ఎట్లయితే మార్పులు వస్తాయో అట్లనే విద్యా రంగంలో కూడా నిరంతరం మార్పు కావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజల అవసరాలకు అనుగుణంగా, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది తీసుకున్న సందర్భంలో అవన్నీ కూడా చట్టసభల్లో చర్చకు పెట్టడం, ఆ చర్చకు పెట్టిన సందర్భాలలో అందరికంటే అదృష్టవంతులు ఎవరు అంటే మన టీచర్స్. ఎందుకంటే టీచర్లకే మీకు ఖచ్చితంగా టీచర్ల సమస్యలు మాట్లాడే అవకాశం ఉన్న సభ్యులు ఆ కోటా మీకు అంటూ మన తెలంగాణ రాష్ట్ర చట్టసభలలో అంజిరెడ్డి గారు కావచ్చు, ఇంకా అందరూ కోమరెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. అందులోనూ శ్రీపాల్ రెడ్డి గారు మన పిఆర్టీయు బాధ్యులు, మంచి అవకాశం. అట్లనే అని నేను దీని నుంచి పక్క ఉంటాను కాదు. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాలాగనే ఒక ప్రభుత్వ పాఠశాలను చదివించినారు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా చూసుకోవాలి. చదువుకున్నప్పుడు ఏ సంఘానికి అనుబంధంగా ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ ఒక విద్యార్థి సంఘానికి అనుబంధంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి వారి చేతిలోనే విద్యాశాఖ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విద్యాశాఖ విషయంలో విద్యను 2-3 సమస్యలు చెప్పేవారు. ఒకటి, శాలరీస్ ఫస్ట్ నాడు పడతలేవు, దాని వలన ఎవరైనా బ్యాంక్ లోన్ అవి ఉంటే ఇబ్బంది పడుతున్నారు, అది సెట్ అయిపోయింది. రెండవది, ప్రమోషన్లు లేవు, ట్రాన్స్ఫర్ లేవలేదు. ఇమ్మీడియట్గా ఒకటేసారి దాదాపు 15,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి లాల్బాగ్ స్టేడియంలో 15,000 మందికి ఒకటేసారి ప్రమోషన్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్స్ కూడా పారదర్శకంగా చేశారు. దానివల్ల ఎంతోమంది ప్రధాన ఉపాధ్యాయులు, ఎంబీఓలు వచ్చారు. విద్యా వ్యవస్థ కొంత గాలి పడతా ఉన్నారు. ఇటు ఇవన్నీ కూడా చేస్తున్న సందర్భంలో మన ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరవలేము. మరి నిరుద్యోగం చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ ఎస్పెషల్లీ ఈ విద్యనే కాకుండా మన ఎలక్షన్ అంటే కూడా మేము డ్యూటీలో పోయినా ఉన్నారు. పోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో. నేను ప్రైవేట్లో ఉన్నాను, కానీ ప్రభుత్వ వైద్య సిబ్బంది కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నారు, మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అందరం కలిసి పనిచేసినప్పుడే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కుదరసాగుతుంది. ఇది మనలో ఒక బాధ్యతమైన పౌరులుగా తప్ప అదనంగా పనిచేస్తున్నామని చెప్పి ఏ టీచర్లు కూడా పెద్ద కళాశాల, ఎస్కేఆర్ కళాశాల రాసినట్టు దాంట్లో అంత పెద్ద దాతలు. వారి తండ్రి గారు కూడా 2 సార్లు శాసనసభ్యులు ఉండి ఇవాళ ఇద్దరు స్థల సేకరణ మంత్రి ఎవరు ఉండేది మనకి చెప్పదలుచుకోవాలి. అప్పుడు సభ్యులు ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి. అప్పుడు ఇదంతా స్థల సేకరణ కావచ్చు, చెరువుల పునరుద్ధరణ కావచ్చు, ఇవన్నీ చేసిన సందర్భంలో అప్పుడు ఈ కాలమైన సందర్భంలో 2 సార్లు జగిత్యాల శాసనసభ్యులుగా కూడా వాళ్ళ తండ్రి గారు ఉంది.
అదేవిధంగా రోటరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఇవాళ రోటరీ పార్టీ కావచ్చు, పాత వస్త్రాలని హైలైట్ అక్కడ చేయడంలో కావచ్చు, అదేవిధంగా గోలపిల్లవాడలో శ్మశాన వాటికి కావచ్చు, మడలయ్య గుడి కావచ్చు, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న గొప్ప వ్యక్తి. వారు దివంగతులు, వారి అంత్యక్రియలు ఈరోజు ఉన్నాయి. అందరూ దానికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మరి అయిన తర్వాత మరి ఆత్మశాంతి కలిగే విధంగా వారు కూడా విద్యకు ఎంతో తోడ్పడతారు. సయారం ఇంజనీర్ మనది అగ్రికల్చర్ హబ్లో కాబట్టి ఒక ఇంజనీర్గా ఎక్కడైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టచ్చు. కానీ గోదావరి వ్యాలీ ఆగ్రో ఇండస్ట్రీస్ అని చెప్పి వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు తయారు చేసే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. అప్పటికి ట్రాక్టర్ ట్రాలీ కావాలంటే తాడేపల్లి కూడా పోవాలి, లేదా ఇంకెక్కడ విజయవాడ దగ్గర పోవాలి. ట్రాక్టర్ ట్రాలీ దొరికేది కాదు, ట్రాక్టర్లకు నాగలు దొరికేది కాదు. అలాంటి వ్యవసాయ పరికరాలను గోదావరి వ్యాలీ ఇండస్ట్రీస్ స్థాపించి ఇక్కడ ఏర్పాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి. ఈ సన్మానం తర్వాత వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తామని చెప్పడం తెలియజేస్తాం. అంత్యక్రియలకు వెళ్ళే విధంగా నేను తొందరపడుతుంది తప్ప. తండ్రి గారు వేణుగోపాల్ గారు మేడం నెంబర్ నాదే పెట్టారు. టెక్స్ట్ మెసేజ్ అవుతుందా? 24 ఏమో ఏదో కానీ అది ఫోటోకి నేను ఫోటో సంథింగ్ లేదు. అసలు 24 Gracias.
మిమ్మల్ని ఎవరు రాయడం లేదు ఒక విజయ్